హైదరాబాద్ సిటీలో ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా పడింది. సినీ హీరో అల్లు అర్జున్ మినహా ఇతర నిందితులు ఇవాళ కోర్టులో విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో అల్లు అర్జున్ హాజరు కాలేకపోయారని న్యాయవాదులు తెలిపారు. అల్లు అర్జున్ అబ్సెంట్ పిటిషన్ కు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. మెమో దాఖలు చేయాలని అల్లు అర్జున్ న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. హైదరాబాద్ సిటీలో ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా పడింది. సినీ హీరో అల్లు అర్జున్ మినహా ఇతర నిందితులు ఇవాళ కోర్టులో విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో అల్లు అర్జున్ హాజరు కాలేకపోయారని న్యాయవాదులు తెలిపారు. అల్లు అర్జున్ అబ్సెంట్ పిటిషన్ కు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. మెమో దాఖలు చేయాలని అల్లు అర్జున్ న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. హైదరాబాద్ సిటీలో ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా పడింది. సినీ హీరో అల్లు అర్జున్ మినహా ఇతర నిందితులు ఇవాళ కోర్టులో విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో అల్లు అర్జున్ హాజరు కాలేకపోయారని న్యాయవాదులు తెలిపారు. అల్లు అర్జున్ అబ్సెంట్ పిటిషన్ కు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. మెమో దాఖలు చేయాలని అల్లు అర్జున్ న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ కేసుకి సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. అల్లు అర్జున్ మినహా ఇతర నిందితులు హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ కి సంబంధించి అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయమని అల్లు అర్జున్ న్యాయవాదులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్. సువర్ణ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టులో అయితే విచారణ అయితే ముగిసింది. కొద్దిసేపటి క్రితం విచారణ ముగిసింది. ఈ కేసులు కూడా మొత్తం 23 మంది నిందితులుగా ఉన్నారు. దాంట్లో 22 మంది వ్యక్తిగతంగా హాజరయ్యారు. అల్లు అర్జున్ మినహాయిస్తే మిగతా అందరూ కూడా హాజరు కావడం అయితే జరిగింది. అల్లు అర్జున్ హాజరు కాకపోవడంతో ఈ నెల జూలై 6వ తేదీ వరకు కూడా ఈ కేసును అయితే వాయిదా వేసింది. ముఖ్యంగా అందరూ వ్యక్తిగతంగా హాజరవుతూనే ట్రయల్ లైన్ ముందుకు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం జూలై 6వ తేదీకి అయితే ఈ కేసు అయితే వాయిదా వేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా కూడా ఆ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. రేవతి అనే మహిళ మరణించడం జరిగింది. ఆమె కొడుకు కూడా తీవ్రంగా గాయపడడం అయితే జరిగింది. ఇప్పటివరకు కూడా ప్రస్తుతం ఇప్పటికి కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే 2 రోజుల క్రితమే ఈ కేసులో హాజరు కావాలని కూడా అల్లు అర్జున్కు నోటీసులు అయితే సమ్మన్లు అయితే జారీ చేయడం అయితే జరిగింది. అయితే ముందస్తుగా చేసుకున్నటువంటి షెడ్యూల్ కారణంగా కూడా అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కాలేను, వర్చువల్గా హాజరు అవుతానని కూడా చెప్పడం అయితే జరిగింది. దీంతో కోర్టు దీనికి నిరాకరించింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని కూడా చెప్పడం అయితే జరిగింది. దీంతో ఈరోజు అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు నాంపల్లి కోర్టులో అబ్సెంట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. దీన్ని విచారించిన కోర్టు ఈరోజు ఉదయం 11 గంటలకు కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. ఆ విచారణలో భాగంగా మొత్తం 22 మందిని కూడా విచారించడం అయితే జరిగింది. మొత్తం ఏదైతే ఈ కేసులో మొత్తం 23 మంది పైన కూడా నిందితులుగా ఉన్నారు. మొత్తంగా A1 నుంచి A10 వరకు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. ఆ తర్వాత A11గా అల్లు అర్జున్ చేర్చడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటికే 3 సార్లు చిక్కడపల్లి పోలీసులు 3 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టులకు సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఇంతో కొన్ని తప్పులు ఉన్నట్లు కూడా గుర్తించడం అయితే జరిగింది. దాని తర్వాత కూడా 4వసారి ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. ఆ ఛార్జ్షీట్ భాగంగా విచారించినటువంటి నాంపల్లి కోర్టు అందరికీ కూడా ఏదైతే ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఉన్నటువంటి 23 మందికి కూడా సమన్లు జారీ చేయడం అయితే జరిగింది. ఆ సమన్లలో భాగంగా కూడా ఈరోజు వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా అల్లు అర్జున్కు A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా సమన్లు జారీ చేయడం అయితే జరిగింది. అయితే అల్లు అర్జున్ మినహా మిగతా అందరూ కూడా ఆ నాంపల్లి కోర్టు ముందు అయితే హాజరు కావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో విచారించినటువంటి కోర్టు అల్లు అర్జున్ హాజరు కావడంతో ముఖ్యంగా ఏదైతే మొత్తం ఈ కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరవుతాయని కేసు ముందుకు ట్రయల్ రన్ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం మరోసారి కేసును అయితే కోర్టు వాయిదా వేయడం అయితే జరిగింది. జూలై 6 తర్వాత కూడా 6 రోజు అయితే ఈ కేసు మరోసారి విచారణకు అయితే రానుంది. అయితే ఆ రోజు కూడా అల్లు అర్జున్ వర్చువల్గా హాజరవుతారా లేదా వ్యక్తిగతంగా హాజరవుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. వ్యక్తిగతంగా హాజరవుతే మాత్రం కేసు తదుపరికి ముందుకు వెళ్లే అవకాశం
అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసు దాదాపు సంవత్సరం నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం మరి జూలై 6వ తారీఖు రోజు ఏ విధంగా ఉంటుంది, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరవుతే మాత్రం ఎలా ఉండబోతుంది అనే ఒక ఆసక్తి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా జూలై 6 మాత్రం వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.